హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై చిన్ని. నా పేరు చిన్ని. నాకు కాంటెంట్ క్రియేషన్ అంటే చాలానే ఇష్టం. అంతే ఇష్టంతో ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా పోస్ట్ చేయకపోయినా నాకు ఉన్న టైంలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ ఇక మీదటి నుంచి అయినా నేను కంటిన్యూస్గా పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే కనుక ఈరోజు అంటే ఈ వ్లాగ్ షూట్ చేసింది వీకెండ్ సండే రోజున. సో మియాపూర్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఈ టెంపుల్ కొంచెం లోపలికి ఉంటుంది. అంటే మెయిన్ రోడ్ మీద నుంచి ఈ టెంపుల్ చాలా లోపలికి ఉంటుంది. మోస్ట్లీ చాలామందికి తెలుసు, బట్ ఇంకొంతమందికి తెలీదు అని నాకు రీసెంట్గానే అర్థమైంది. ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసినప్పుడు ఐ గోట్ సో మెనీ డిఎమ్స్, లొకేషన్ ఎక్కడ అని చెప్పి. సో అప్పుడు నాకేమర్థమైంది, కొంతమందికి తెలీదు అని నాకు అనిపించింది. సో ఈ లొకేషన్ వచ్చేసి మియాపూర్ ఇస్కాన్ టెంపుల్. మీకు కావాలి అని అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. కొంచెం లోపలికి ఉండడం వల్ల మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంట్రన్స్లోనే మనకి గోశాల కనిపిస్తుంది. దాని తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. 6:30కి హారతి ఉంటుందన్నమాట. సో మేము అది చూసుకుని 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది అని చెప్పి మేము ఒక 6 కల్లా వెళ్ళిపోతాం కదా అని ఒక హాఫ్ అన్ అవర్ ఉందాము, తర్వాత హారతి ఇస్తారు కదా అనుకుని మేము 5:30 దాటాక స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంకా వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. అంటే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు, ఇంకా టైం పడుతుంది అని చెప్పి మేమైతే వెయిట్ చేసాము. ఈలోపు ఇస్కాన్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత బాగా కీర్తనలు పాడుతూ భజన చేస్తారో. సో అది జరుగుతుందన్నమాట. టెంపుల్ చాలా అందంగా అనిపించింది, కానీ నన్ను అక్కడ ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఆర్కిటెక్చర్ అయితే కాదు. అక్కడ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఆ విషయాలు కొంతమందికి మీకు కొత్తగా అనిపించవచ్చు, కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం నేను తెలుసుకున్న వాటిలో ఒకటో రెండో చెప్తాను. మనం చాలా టెంపుల్స్లో రాధా ఇంకా కృష్ణుల్నే చూస్తాము ఇస్కాన్ టెంపుల్స్లో, కానీ ఇక్కడ మియాపూర్ ఇస్కాన్ టెంపుల్లో అయితే కనుక మనం బలరాం ఇంకా కృష్ణుని చూస్తాం. ఎందుకలా అంటే కనుక బలరాం అంటే కృష్ణ వాళ్ళ అన్నయ్య అని అందరికీ తెలుసు. కానీ వైష్ణవ సాంప్రదాయంలో బలరాంని కేవలం అన్నయ్యగా కాకుండా స్ట్రెంగ్త్, సేవ మరియు ప్రొటెక్షన్కి ప్రతిమగా భావిస్తారు. అందుకే కృష్ణ ఇంకా బలరాం కలిసి దర్శనం ఇవ్వడం ఇస్కాన్లో చాలా స్పెషల్. అలా అని రాధాదేవికి ఇంపార్టెన్స్ లేదని కాదు. చాలా ఇస్కాన్స్లో ఇద్దరు కలిపి ఉంటారు, ఒక్కలే ఉంటారు, లేదా రాధాకృష్ణులు మాత్రమే ఉంటారు. ఎవరి స్థానం వాళ్ళకే ఉంటుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ని 1966లో ప్రభుపాద గారు అమెరికాలో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారంట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కన్నా ఎక్కువ కంట్రీస్లో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు గమనిస్తే కనుక ఇస్కాన్ టెంపుల్స్లో అందరూ కూడా హరే కృష్ణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటి అంటే, హరే అంటే భగవాన్ యొక్క దివ్యశక్తి, కృష్ణ అంటే అందరినీ ఆకర్షించే పరమాత్మ, రామ అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించే భగవానుడు. ఈ మంత్రాన్ని మన యొక్క కోరికల్ని అడగడానికి కాదు, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుని భగవాన్ని స్మరించడానికి జపిస్తారు. కృష్ణ భగవాన్కి తులసి దళాలు సమర్పించడం భక్తి మరియు ప్రేమకి ప్రతీకం. అందుకే ఇస్కాన్ టెంపుల్స్లో తులసి మాతకి ప్రత్యేక స్థానం ఉంటుంది. హారతి ఇచ్చారు, హారతి ఇచ్చిన తర్వాత అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత మనకి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి పక్కనే మనకి ఒక షాప్ కనిపిస్తుంది. ఆ షాప్లో చాలా అంటే చాలా ఆర్గానిక్ థింగ్సే అవైలబుల్గా ఉంటాయి. అలా మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, జపమాలలు, ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఫైనల్గా ప్రసాదం తీసుకుని అయితే మేమైతే వచ్చేసాము. అండ్ మేము స్పెండ్ చేసింది అరౌండ్ 2 hours అయినా కూడా వీ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కనుక. మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. దట్స్ ఇట్. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, share, comment and subscribe to my channel, and see you in the next video. Bye.